హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నీలగిరి వ్లాగ్స్. మనం ఇప్పుడు చేపల పులుసు తయారీ విధానాన్ని చూద్దాం. చేపల పులుసు తయారీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూస్తున్నారు కదా. జీలకర్ర, పసుపు, కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక టమాటా, 2 కాల్చి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ చల్లారిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కావలసినంత ఆయిల్ వేసుకోవాలి. చేపల కూర కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసుకోవాలి. అవి మగ్గిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకొని మొత్తంగా కలుపుకొని కాసేపు మగ్గనిచ్చుకోవాలి. మగ్గిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకొని అది కూడా కాసేపు మగ్గనిచ్చుకోవాలి. కర్రీ తయారు చేసుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే నీట్గా కడిగి పెట్టుకున్న చేపలల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తాన్ని కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసినాం కాబట్టి ఇప్పుడు చిటికెడు పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజు టమాటాని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దీనివల్ల కొంచెం మనకు గ్రేవీ ఎక్కువ వస్తుంది. టమాటా ముక్కలు మగ్గేంత వరకు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు మగ్గినాయా లేవా చూసుకుందాము. జీలకర్ర మెంతుల పౌడర్ వలన చేపల పులుసుకు మరింత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు టమాటా ముక్కలు కొంచెం మగ్గినాయండి. మగ్గిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫిష్ని ఇందులో వేసుకోవాలి. ఎప్పుడైనా సరే చేపల్ని గరిటె పెట్టి కలపకూడదండి, మొత్తం ముక్కలు చెదిరిపోతాయి కాబట్టి. ఇప్పుడు ఇందులోనే 2 సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు వేసుకుంటే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా తెలుస్తుంది. పచ్చిమిర్చి తాలింపులో వేసిన దానికన్నా ఇప్పుడు వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. చేపలు కొంచెం మగ్గిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నానండి. దాన్ని పులుసు తీసుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేపల్ని మగ్గనిచ్చుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు చేపలు మగ్గిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులో వేసుకోవాలి. పులుపు చూసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి కాసేపు మగ్గనిచ్చుకోవాలి. అదేవిధంగా రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గనిచ్చుకోవాలి. ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలండి. హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడరు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పౌడర్ కూడా వేసుకొని మొత్తాన్ని కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.